హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జేఈ మెయిన్ 2025కి సంబంధించి సెషన్ 2 రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే సెషన్ 1 రిజిస్ట్రేషన్ కావచ్చు. అన్న అప్లికేషన్లో మేము పొరపాటు చేసాము. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా దీంతోపాటు ఈ ఫీల్డ్సే కాదు ఇంకా వేరే ఫీల్డ్స్ కూడా కొన్ని మేము మిస్టేక్ చేసాము, సవరించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గతంలో అడిగారు. మరి అఫీషియల్ వెబ్సైట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి కరెక్షన్ పర్టికులర్స్ అని చెప్పేసి కొన్ని నోటీస్ అయితే వచ్చింది. ఆ నోటీస్లో ఉన్న విషయాలు తెలుసుకునే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. తెలుగు అప్డేట్స్ జైపాల్ అంటే తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఎంపీసీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రానున్న రోజుల్లో జేఈ మెయిన్స్కి సంబంధించి ఎన్నో రకాల అనాలిటిక్స్, కటాఫ్స్ వాటికి సంబంధించిన వీడియోలు చేయబోతా ఉన్నాను. అవన్నీ మీ దాకా రావాలంటే కంపల్సరిగా ఈ కొత్తగా ఇచ్చినటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే అఫీషియల్ వెబ్సైట్లో కరెక్షన్ పర్టికులర్స్ అని చెప్పేసి ఉంది. ఇది మనకు ఫిబ్రవరి 24th రోజు ఈ నోటీస్ రిలీజ్ చేశారు. ఈ నోటీస్ ప్రకారంగా మనకు కరెక్షన్ అనేది ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఫిబ్రవరి 27th, 20th కేవలం 2 days మట్టుకే చేసుకోవచ్చు యాజ్ ఫర్ అనెక్సర్ 1 అని చెప్పేసి ఇచ్చారు. మరి ఈ అనెక్సర్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్ పీరియడ్ జేఈ మెయిన్ 2025 సెషన్ 1. సో కొంతమంది సెషన్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొంతమంది వచ్చేసి సెషన్ 2లో చేసుకున్నారు, కొంతమంది వచ్చేసి సెషన్ 1 and 2 కూడా చేసుకున్నారు. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు ఎడిట్ ఆర్ మాడిఫై ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అని చెప్పారు. ఏ అంటే మన పేపర్కి సంబంధించిన కోర్సు, పేపర్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా చేంజ్ చేసుకోవచ్చు, స్టేట్ కోడ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ సెంటర్స్ యాజ్ ఫర్ ది అవైలబుల్ ఆప్షన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th క్లాస్ కావచ్చు లేకపోతే 10+2 కావచ్చు, జెండర్, కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించి ఒకవేళ ఫీ పేమెంట్ ఇంతకుముందు చేయకపోతే ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మరి వేటికి అలో లేదంటే మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కానీ, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కానీ, ఫోటోగ్రాఫ్ చేంజ్ చేయడానికి వీల్లేదు. రైట్. సో ఇక్కడ ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. ఫర్ న్యూ క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లైడ్ సెషన్ 2 ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్, ఎవరైతే సెషన్ 2కు అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం అయితే ఇక్కడ కొంత ఎడిట్ ఆప్షన్స్లో కొన్ని చేంజెస్ చేశారు. క్యాండిడేట్ షల్ అలో టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్, క్యాండిడేట్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్. ద క్యాండిడేట్ షల్ అలో టు చేంజ్ ఆల్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్. ఇది సెషన్ 2కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్టేట్ ఎలిజిబిలిటీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ అంటే స్పెషల్ రిజర్వేషన్, సిగ్నేచర్ అండ్ పేపర్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్, పేపర్, మోడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇవి మట్టికి మనకు కరెక్షన్ విండోలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో చాలామంది క్వశ్చన్ చేశారు కదా అన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఎన్సీఎల్ అని చెప్పేసి వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైతే ఉంటే అవి మీరు కరెక్ట్గా పెట్టేసేయండి. లేదన్నా మనకు రావట్లేదు అంటే మరి జనరల్ పెట్టుకున్న ప్రయత్నం చేయండి. ఇక ఇది ఒకసారి అయిపోయిందంటే ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. ద లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ జేఈ మెయిన్ 2025 ఈజ్ February 25th అండ్ దేర్ విల్ బీ నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది డేట్ అనేది కూడా ఇచ్చారు. సో ఒకవేళ కనుక క్యాండిడేట్ ఇప్పుడు కనుక ఈ కరెక్షన్ విండోలో మీరు చేసిన మిస్టేక్స్ కనుక కరెక్షన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. దిస్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనకు ఉన్నటువంటి డేట్స్ వచ్చేసి February 27th నుంచి స్టార్ట్ చేస్తే February 28th వరకు. ఇక చాలామంది మీరు చేసినటువంటి ఒక రిపోర్ట్ ఒకటి ఉందన్న, పర్సంటేజ్ ఎస్టిమేటెడ్ క్యాస్ట్ వైజ్ అని ఓపెన్ అని. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఓపెన్ ర్యాంక్ మట్టికి మనకు కొంత అక్యురేట్ వస్తుంది కానీ క్యాస్ట్ వైజ్ అయితే అక్యురేట్ తీయడం కష్టము. ఎందుకనంటే ఈవెన్ క్యాస్ట్ వైజ్గా కూడా ఎంతమంది ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ మరి ఈ పర్టికులర్ 95% ఉన్నటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఎస్సీలో ఎక్కువ ఉన్నారా, బీసీలో ఎక్కువ ఉన్నారా, ఇక్కడ 1% పైన ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీ అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ర్యాంక్ అయితే దాదాపుగా మనకు కొంత అక్యురేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ర్యాంకులలో అది డిపెండ్స్ ఆన్
అంటే ఒక 1500 2000 ప్లస్ ఆర్ మైనస్ ర్యాంకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే ఒకసారి మీకు లాస్ట్ ఇయర్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ 95 వచ్చేసింది. ఇక్కడ పర్టికులర్ ఎస్సీ కేటగిరీకి సంబంధించుకోవచ్చు, లేకపోతే బీసీకి సంబంధించి ఏదైనా సరే ఎస్సీ కేటగిరీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ 99.72కి 89 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మనకు ఎప్పటి పేపర్ ఇది, ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఏదైనా సరే అంటే లాస్ట్ ఇయర్లో చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించిన ర్యాంకులు. అయితే లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి క్యాండిడేట్ లిస్టు ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్ లిస్టు డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతారు. ఇంక్రీజ్ అయినప్పుడు లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది, బట్ కొంత సిమిలర్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎనీవే 90%కి అంటే గతంలో చూసుకున్నటువంటి విధంగా మనకు ఎస్సీ కేటగిరీలో పోవచ్చు, లేకపోతే ఏ విధమైన కేటగిరీ అయినా సరే. సో 90%, 90.48కి 6000 వచ్చింది. ఓకే, 90.4కి ఇక్కడ 90.4 సెలెక్ట్ చేసి ఇక్కడ ఎస్సీ కేటగిరీ ఏం చేస్తున్నానంటే ఎస్సీ కేటగిరీలో 1,22,845 ఇది సెషన్ 1లో రికార్డ్ అయింది. ఇక చెక్ చేసుకుంటే మనకు 11,000 వస్తుంది. కానీ ఇదే ర్యాంక్కి మనము గత సంవత్సరంతో పోల్చుకుంటే 6,000 వచ్చింది. మరి ఇంత వేరియేషన్ ఉంటుందా అంటే అందుకే నేను ఏం చెప్తానంటే ఇది ఫార్ములా బేస్డ్ ప్రకారంగా చేసిన, కానీ ఒక పర్సంటేజ్ పైన ఏ కేటగిరీలో ఎక్కువ ఉన్నారు ఏ కేటగిరీలో తక్కువ ఉన్నారు అనేది చెప్పడం చాలా కష్టం. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ ఇయర్ ఒక ఎస్సీ కేటగిరీ గురించి చెప్తున్నాను. 1,22,000 సెషన్ 1లో ఉంటే లాస్ట్ ఇయర్ 1,17,000 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈసారి దాదాపుగా ఒక 5,000 మెంబర్స్ అయితే ఎక్కువ అప్లై చేశారు. సో 5,000 మెంబర్స్ అప్లై చేసిన మాత్రాన ఇంత వేరియేషన్ ఉంటుందంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఎస్టిమేటెడ్ ర్యాంక్ ఉందో జస్ట్ ఎస్టిమేటెడ్, దీనికన్నా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కానీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉండవు. ఒకవేళ నిజంగానే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్లు వచ్చిన వాళ్ళ కౌంట్ కనుక ఎక్కువ ఉంటే ఇది కూడా కావచ్చు. కానీ ఆన్ అండ్ యావరేజ్గా చూస్తే మనకు లాస్ట్ ఇయర్కి కొంత సిమిలర్గా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ మనకు ఇది ఉండదు. కానీ ఓపెన్ కేటగిరీలో అయితే కానీ మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీలో అయితే కొంత సిమిలారిటీ ఉంటుంది. అందుకని నేను ఒక స్టేట్మెంట్ కూడా రాశాను. సో కేటగిరీ ర్యాంక్ మే నాట్ బీ అవైలబుల్ ఫర్ ఆర్ పర్సంటేజ్లు అని చెప్పేసి ఇక్కడ మనము ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి. ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కానీ డెఫినెట్గా ఇక్కడ ఏదైతే ఎస్టిమేటెడ్ ర్యాంక్ అయితే చూపిస్తుందో దీనికన్నా బిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదేమైనా కూడా హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే మనకు ఇచ్చినట్టు ర్యాంక్ కార్డులో ఎక్కడ కూడా ఎస్సీ వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్లు కానీ బీసీ వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్లు కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అదేవిధంగా మనకు రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అపేర్ క్యాండిడేట్ కౌంట్ మట్టుకు ఇచ్చారు. మరి అపేర్ అయిన కౌంట్లో ఎక్కువ మొత్తంలో నిజంగా 90 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓసీలేనా మరి బీసీలేనా ఎస్సీలేనా అనేది కూడా ఎక్కడ కూడా మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరు ఏ యూట్యూబర్ చెప్పినా నేను చెప్పినా సరే ఇప్పుడు అన్నీ కూడా జస్ట్ ఎక్స్పెక్టెడ్ మే బి మే నాట్ బి అన్నట్టుగా. కానీ ఓపెన్ కేటగిరీ అయితే కొంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కసారి ర్యాంకులు కనుక వచ్చినాయంటే jaypal.com ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఫర్దర్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మొత్తం అయితే మనకు ర్యాంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఎవరైతే కరెక్షన్ విండో కోసం చాలామంది అడిగారో మరి February 27th 28th ఈ 2 days గుర్తుపెట్టుకొని మీకు ఇచ్చినటువంటి ఏవైతే కేటగిరీలో ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఎడిట్ ఆప్షన్ బేస్ చేసుకొని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ విషయం ఓన్లీ 2 days ఉంది, చాలామంది కూడా తెలియకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో, మీ ఏవైతే ఎడ్యుకేటెడ్ గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ గ్రూప్లలో కూడా ఈ వీడియోని కొంత షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.